ఏమండి ఇంకో టిప్ కావాలి. అడగండి. ఫోటోలో ఫేస్ పఫీగా లేకుండా లావుగా పడకుండా టిప్ ఏదైనా చెప్పొచ్చు కదా. ఫోటోగ్రఫీ టిప్ అన్నా పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఓకే 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 నాకు తెలుసండి. ఫోటో తీసే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఫోటోగ్రాఫర్ అవ్వనివ్వండి, ఫోటోగ్రాఫర్ కాకపోనివ్వండి, ప్రతి ఈవెంట్లో లేడీస్ అంటారండి, అబ్బా లావు పడుతున్నా, అబ్బా అండి చబ్బీగా ఉంది, ఈ చీక్స్ సన్నగా పడేలా. చాలా సింపుల్, పెద్ద విషయం ఏం కాదు. ఎలా అంటారా, వచ్చేయండి రీల్లోకి. పోజ్ 1 సైడ్ యాంగిల్ పోజ్. బయటకు నుంచి ఉంటే క్యాజువల్ పోజ్లో ఉంటుంది, బట్ కొద్ది బల్కీగా అనిపిస్తారు. అదే పర్సన్ ఒక 45 degrees కనుక తిరిగారంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. పోజ్ 2 క్రాస్డ్ లెగ్స్ పోజ్. ఏంటంటారా, అదే అండి ప్రతి ఈవెంట్లో ప్రతి సెలబ్రిటీస్ నించునే పోజే. అండ్ థర్డ్ పోజ్ ఓవర్ ద షోల్డర్ పోజ్. బ్యాక్ ఆఫ్ ద షోల్డర్ వచ్చి కెమెరాని ఫేస్ చేస్తుండాలి. ఇది ఒక హెడ్ షాట్ టైప్ కనుక తీసుకున్నానంటే ఓవరాల్ పర్సన్ చాలా స్లిమ్గా కనిపిస్తుంది. నెంబర్ 4 హ్యాండ్ ఆన్ హిప్. హిప్ మీద చేయి పెట్టుకున్నందుకు ఒక ట్రయాంగిల్ షేప్ ఫామ్ అవుతుంది అక్కడ. పోజ్ 5 అండి, ఏం లేదు, వెరీ సింపుల్. అలా కూర్చొని ఉంటారు కదా, ఇలా కాకుండా జస్ట్ అలా లిఫ్ట్ చేయండి. దీస్ ఆర్ ద 5 పోజెస్. అండ్ ఒక టిప్, దగ్గరికి రండి, చాలా 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 ఇంపార్టెంట్. కాన్ఫిడెంట్గా నిల్చోండి, కాన్ఫిడెంట్గా పోజ్ ఇవ్వండి. మిమ్మల్ని కొట్టేవాడు లేడు, తెలుసు కదా ఎవరికి షేర్ చేయాలో, షేర్ చేసేయండి.